గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెలే పట్నాలకు తల్లులు. అసొంటి పల్లెటూర్లు ఇప్పుడు మస్తు పరిశానల పడ్డాయి. పనులు లేక పబ్లిక్ పక్క రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతుర్రు. ఉన్న జనాలు సౌలతులు లేక అరిగోసపడుతున్నారు. అంత ఆగమాగం ఉన్నది. నెరి ఏపీల గ్రామాలన్నీ అంత ఆగమాగమైనాయట. అందుకే ఇప్పుడు వాటిని ఎలుగుల చేసి ఇగరం చేసిర్రు సర్కారోళ్ళు. పల్లెటూర్లను మళ్ళా కలకలలాడేటట్టు చేస్తారట. ఇక చూడురు ఏమేం చేస్తారో సార్లే చెప్పుకొచ్చిర్రు. పల్లెలను పరువులు పెట్టియాలే, ఊరూరా పండుగ చేయాలి అన్నట్టే తయారైనరు ఏపీ సర్కారోళ్ళు. గ్రామ సభలు పెట్టి ఊరూరా ఏం తిప్పలున్నది, ఏమేం కావాలి అని తెలుసుకునే యుగురం చేసిండ్రు. మొత్తం 13,326 గ్రామ పంచాయతీలల్లో గ్రామ సభలు పెట్టిండ్రు. సీఎం బాబు సారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభకు పోయిండు. వానపల్లిలో ఉన్న పల్లాల అమ్మవారి గుడికాడ రావి చెట్టు కింద మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడిండు. తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేసి నేను వస్తానని. ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. పాత సర్కారోళ్ళు పంచాయతీల పైసలన్నీ పక్కదారి పట్టించిండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక మీద అసోంటి పనులు ఎవ్వరు చెయ్యరు, పల్లెలను అన్ని తీర్ల ఎలుగుల చేసి సకల సౌలతులు చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అటు కడప జిల్లా మైసూరి వారి పల్లెల డిప్యూటీ సీఎం పవన్ సారు మాట్లాడిండు. సీమగడ్డ మీద ఎప్పుడు లోలులు ఎందుకు కావాలి, సీమల అభివృద్ధి కావాలి అన్నట్టు మాట్లాడిండు సారు. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి ఇది ఆంధ్రప్రదేశ్ కి కాదు, భారతదేశానికి వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ. రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ? ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ? రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు? రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలను ఇదని ఇవి కాదు. రాయలసీమ చదువుల నేల ఇది. కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ. అలాంటి గొప్ప నేల ఇది. అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది. పంచాయతీలు అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా 10 మందికి సాధించేటట్టు ఉండాలి. పంచాయతీలకు సొంతంగా కొన్ని ఆస్తులు ఉండాలి, వాటిని కాపాడుకోవాలి అన్నట్టు మాట్లాడిండు సారు. అందుకే గ్రామ సభలు పెట్టుకొని పబ్లిక్కే ఊరికి ఏం కావాలి, ఎటువంటి పనులు చేసుకోవాలి అనేది నిర్ణయం చేసి పనులు చేసుకొని అన్నట్టు చెప్పిండు సారు. పల్లెటూర్లను పల్లెర్లు మొలిసేటట్టు చేసుకోకుండా 10 తీర్ల అందరూ మెచ్చేటట్టు చేసుకోవాలి అని పబ్లిక్ ను హుషారు చేసిండు. సర్కారోళ్ళు ఎట్ట పైసలు కూడా విడుదల చేసిండ్రు కాబట్టి ఇక ఏపీ పల్లెలు తెలగయ్యేటట్టే ఉన్నాయి అనుకుంటారు అందరూ. ఎవరికైనా గంతకన్నా ఏం కావాలి?